Subscribe to our channel and press the bell icon for the latest updates. 4 ఏళ్లకోసారి అభిమానులను అలరించే ప్రపంచ కప్ టోర్నీకి సమయం దగ్గర పడుతున్నది. ప్రతిష్టాత్మక కప్ను కైవసం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి కల. అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికలను ఎంచుకుంటూ ముందుకు సాగుతాయి భారత జట్టు. దీనికి అతీతమేమీ కాదు. గత కొన్ని నెలలుగా టీమిండియా ఫార్మాట్తో సంబంధం లేకుండా అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. స్వదేశం విదేశం అన్న తేడా లేకుండా అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్నది. ఈ క్రమంలో అనితర సాధ్యమైన రికార్డును ఖాతాలో వేసుకుంటున్నది. మెగా టోర్నీ నాటికి మరో 5 వన్డేలు మిగిలిన నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పటికే జట్టుపై ఓ అంచనాకు వచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ల ద్వారా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పూర్తి క్లారిటీతో ఉంది. ఇన్నాళ్ళు జట్టును వేధించిన 4వ నెంబర్కు తోడు ఆల్రౌండర్, బౌలింగ్ సమతూకం లాంటి సమస్యలు తీరగా ప్రపంచ కప్ వేదికగా ఇంగ్లాండ్ పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని జట్టులోకి తీసుకోవాలన్న దానిపై జాతీయ సెలెక్టర్లు అంచనాకు వచ్చారు. మెగా టోర్నీ ప్రారంభం నాటికి గాయాలు దరిచేరకపోతే దాదాపు ఇదే కూర్పును కొనసాగించాలని అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు మించి భారీ మార్పులేమీ చోటు చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. రానున్న ప్రపంచ కప్లో టైటిల్ ఫేవరెట్లలో భారత్ ఒకటి. ప్రస్తుతం ఉన్న ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే టీమిండియా ధీటుగా ఎదుర్కొనే జట్టు కనిపించడం లేదు. దుర్భేద్యమైన బ్యాటింగ్కు తోడు ఎలాంటి జట్టునైనా పడగొట్టే బౌలర్లు మన అమ్ముల పొదలో సిద్ధంగా ఉన్నారు. ఒకరిని ఒకరు తీసిపోని విధంగా రాణిస్తూ జట్టులో పోటీ వాతావరణాన్ని నెలకొల్పారు. అటు అనుభవజ్ఞులైన క్రికెటర్లకు తోడు అద్భుత ప్రతిభ కలిగిన క్రికెటర్లతో ప్రస్తుతం మన జట్టు కలకలలాడుతున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్పై వరుస సిరీస్ విజయాలతో ప్రపంచ కప్ టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న టీమిండియా అదే జోరులో మరోమారు కలల కప్ను ముద్దాడాలన్న కసితో కనిపిస్తున్నది. కివీస్తో సిరీస్ ముగిసిన తర్వాత సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్, ఆ వెంటనే ఐపీఎల్ టోర్నీతో భారత్ బిజీగా గడపనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే పక్షం రోజుల తేడాతో కోహ్లీ సేన ప్రపంచ కప్ టోర్నీకి వేదికైన ఇంగ్లాండ్కు పయనం కానుంది. ఇలా ఊపిరి సలపని షెడ్యూల్తో కనిపిస్తున్న టీమిండియా క్రికెటర్లు గాయాల పాలు కాకపోతే ప్రస్తుతం మన జట్టులోని ఆటగాళ్లనే ప్రపంచ కప్ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాప్ 3 అదుర్స్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఈ విధ్వంసక త్రయం ఏ జట్టుకు లేదు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు నిలదొక్కున్నా ప్రత్యర్థికి పరాజయం పక్కా. ఇది ఎవరో చెబుతున్న విషయం కాదు. ఈ ముగ్గురు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న తీరుకు నిదర్శనం. పరుగుల వేటలో తమను మించిన వారు ఎవరూ లేరన్నట్లుగా వీరు చెలరేగితే రికార్డులు దాసోహం కావాల్సిందే. గడిచిన కొన్నేళ్లుగా జట్టు సాధించిన పరుగుల్లో ఈ ముగ్గురు సాధించినవే 3/2 ఉన్నాయంటే వీరి ఫామ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యర్థి జట్టులో ఎంతటి భీకరమైన బౌలర్లు ఉన్నా లెక్క చేయని ఈ పరుగుల వీరులు ఇంగ్లాండ్ గడ్డపై సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారు. వన్డే ప్రపంచ ర్యాంకింగ్లో కెప్టెన్ కోహ్లీ నెంబర్ 1 ర్యాంకులో కొనసాగుతుంటే తనదైన రోజున పరుగుల సునామీ సృష్టించేందుకు హిట్ మ్యాన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మరోవైపు నిలదొక్కుంటే ఏ జట్టులో తలొగ్గున నైజం కలిగిన ధావన్ మీసం మెలితెప్పి తొడగొడితే ప్రత్యర్థి బౌలర్ తోకముడవాల్సిందే. స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత 4వ నెంబర్లో ఆ స్థాయి ఆటగాడి కోసం టీమిండియా మేనేజ్మెంట్ చేయని ప్రయోగం లేదు. పరీక్షించని ఆటగాడు లేదు. చెప్పుకుంటూ పోతే ఉడవని ముచ్చట. 4వ నెంబర్ కోసం రహానే, మనీష్ పాండే, కార్తిక్, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రాయుడు, హార్దిక్ పాండ్యా, ధోని లాంటి వాళ్ళు ప్రయోగాలకు గురైన వారే. అయితే ఈ జాబితాలో లేటుగా ఎంట్రీ ఇచ్చిన తెలుగు క్రికెటర్ రాయుడు ఆ స్థానానికి తానే సరైనడంటూ చాటి చెబుతున్నాడు. గత సీజన్లో మెరుపులు మెరిపిస్తూ చెన్నైకి టైటిల్ కట్టబెట్టిన రాయుడు అనూహ్యంగా జాతీయ జట్టులోకి దూసుకువచ్చాడు. అంది వచ్చిన అవకాశాన్ని ఆసియా కప్ రూపంలో సద్వినియోగం చేసుకుంటూ వెస్టిండీస్ సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లో తన సత్తా ఏంటో చూపించాడు. ఆదివారం న్యూజిలాండ్తో వెల్లింగ్టన్లో జరిగిన ఆఖరి వన్డేలో ఆపద్బాంధవునిలా రాణించి ప్రపంచ కప్ టోర్నీకి బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నాడు. 4 టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరుకున్న వేళ క్రీజులోకి వచ్చిన రాయుడు కీలక ఇన్నింగ్స్లో జట్టును ఒడ్డున పడేశాడు. సహచర బ్యాట్స్మెన్తో కలిసి జట్టుకు పోరాడే స్కోర్ కట్టబెట్టాడు. ఇదే స్థానం కోసం జాదవ్, కార్తిక్ నుంచి రాయుడుకు పోటీ ఏర్పడింది. అయితే బౌలింగ్ పరంగా జాదవ్ మెరుగ్గా ఉండటం, ఒత్తిడిలోనూ రాణించే సత్తా ఇతని సొంతం కావడం అదనపు బలంగా కనిపిస్తున్నది. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా అనుభవానికి తగ్గట్లుగా రాణిస్తున్న కార్తిక్పై మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. మ్యాచ్ ఫినిషర్గా మన్ననలను అందుకోకపోయినా పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాట్ జలిపించడంలో కార్తిక్ తన ఆట తీరును మలుచుకున్నాడు. ఆఖరి ఓవర్లో కండ్లు చెదిరే బౌండరీలతో విరుచుకుపడడంతో కార్తిక్ ఈ మధ్య కాలం ముందుంటున్నాడు. కార్తిక్ లాగే బంతిని బలంగా బాదే జాదవ్ను తీసుకుంటే అటు బ్యాటింగ్ తోడు బౌలింగ్లోనూ ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. కండ్లు చెదిరే షాట్లు ఆడటంలోనే కాదు, కీలక సమయంలో వికెట్లు తీయడంలో జాదవ్ ముందుంటున్నాడు. 15 మందిలోనే కాదు, తుది 11 మందిలో చోటు నిలుపుకునే వాళ్ళలో కేదార్ జాదవ్ ఒకడు. ఇదిలా ఉంటే రాయుడు, కార్తిక్, జాదవ్లో ఎవరిని తీసుకోవాలనే ఆలోచన వస్తే ఖచ్చితంగా జాదవ్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టులో ధోని అటు వికెట్ కీపింగ్తో పాటు మ్యాచ్ ఫినిషర్గా సేవలందించనున్నాడు. జట్టులో సీనియర్గా కుర్రాలకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో మహి ఎప్పుడు ముందుంటూనే ఉన్నాడు. ఇది జట్టుకు బాగా ఉపయోగపడనుంది. ఒకవేళ రిజర్వ్ కీపర్గా రిషబ్ పంత్ని తీసుకుంటే
ఆల్రౌండర్ హార్దిక్తో కలిసి జట్టుకు హార్డ్ హిట్టర్లు దొరికినట్లే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.